హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? ఈరోజు మంగళవారము నేను ఇలా ఇంట్లో పెద్దమ్మ తల్లి అమ్మవారి పూజ చేసుకున్నాను. ఇలా అమ్మవారిని గంధం బొట్టుతో కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. ఇలా నిమ్మకాయ దండతోటి పూల దండతోటి ఇట్లా దీపాలు అన్నీ రెడీ చేసుకున్నాను. అమ్మవారికి తాంబూలం ఇచ్చి పూజ చేద్దామని. ఇలా మనము మంగళవారము, ఆదివారము, శుక్రవారము, ఇంకా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇలా అమ్మవారికి నిమ్మకాయ హారం చేసి వేస్తే చాలా మంచిది. మనకు ఇంట్లో ఏమైనా గొడవలున్నా, శత్రుబాధలున్నా, ఇంకా ఏమైనా పనులు ఆగిపోయినా అవి తొందరగా ముందుకు సాగుతాయి. అన్ని పనులు తొందరగా నెరవేరుతాయి. మనకేమైనా దిష్టి ఉన్నా కూడా అమ్మవారి దయ వల్ల తగ్గుతుంది. ఇలా మనము నిమ్మకాయ దీపం కూడా అమ్మవారికి మంగళవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది. రాహుకాల టైంలో ఇలా అమ్మవారికి ధూపదీప నైవేద్యంతో అమ్మవారిని పూజ చేసుకున్నాను. అమ్మల కన్నా ముగ్గురులమ్మ, మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరారులమ్మ, కర్పాడి పూచేడి తన్మల వెనుపుల నుండేడి అమ్మ, దుర్గమ్మ అమ్మ, కృపా బిడ్డ యచిత మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇలా అమ్మవారిని మంత్రం చెప్పుకొని మనము అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. నాకైతే చాలా ఆనందంగా వేసింది. అమ్మవారిని ఇలా నిమ్మకాయ దండతోటి అమ్మవారిని పూజ చేసుకొని పూల దండ వేసి అమ్మవారిని అలంకరించుకొని ఇలా మనము అమ్మవారిని పూజించుకుంటే మంగళవారము, ఆదివారము చాలా మంచిది. శుక్రవారము లక్ష్మీ కటాక్షము, అమ్మవారి దయ మన మీద ఉంటుంది. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో అందరం మంచిగా ఉంటాము. అమ్మవారికి ఇలా దీపం వెలిగించుకొని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ అమ్మవారిది మనము జూబ్లీ హిల్స్లో టెంపుల్ కూడా ఉంది. చాలా పెద్దగా, ఇంకా 400 years చరిత్ర ఉంది అమ్మవారిది. అందుకే అమ్మవారిని ముగ్గురమ్మ, మూలపుటమ్మ అని పిలుస్తారు. మనము అనుకున్న పనులు నెరవేరితే అమ్మవారికి ఒడి బియ్యము, ఇంకా బోనాలు కూడా సమర్పించుకోవచ్చు. ఇన్ని వారాలు చేసుకుంటాము అమ్మవారి వచ్చి దర్శనం చేసుకుంటామని. ఇలా జూబ్లీ హిల్స్ టెంపుల్కి వెళ్తే కూడా మంచిది. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి, ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, అమ్మవారి వల్ల మంచిగా తొందరగా పనులు నెరవేరుతాయి. జై మా పెద్దమ్మ తల్లి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మా పెద్దమ్మ తల్లి. జై మా పెద్దమ్మ తల్లి అని ఇలా 11 సార్లు, 21 సార్లు, లేకపోతే 108 సార్లు అమ్మవారి మంత్రం జపించుకొని అమ్మవారిని ఇలా మనం కుంకుమ బొట్టుతో, అమ్మవారి కుంకుమతో అర్చన చేసుకొని అమ్మవారికి ఇలా మంగళహారతి చేసుకోవాలి. మన పనులన్నీ తొందరగా నెరవేరుతాయి అమ్మవారిని ఇలా పూజించుకుంటే. జై మా పెద్దమ్మ తల్లి. జై మా పెద్దమ్మ తల్లి.